ఇంకేం చేసినా రూపాయి డబ్బులు రావు. ఈ బెట్టింగ్ యాప్లో ఎక్కువ వస్తాయి. సింపుల్. 2 కోట్లు లైఫ్ సెటిల్డ్. ఒక్క యాప్ ప్రమోట్ చేస్తే లైఫ్ సెటిల్డ్. కార్లు ఇల్లులు కొనుక్కోవచ్చు, ఆశలు తీర్చుకోవచ్చు, నీ కోరికలన్నీ నెరవేరుతాయి బెట్టింగ్ యాప్. ఇప్పుడు వీరికి ఇన్ని కోట్లు వస్తున్నాయంటే వాడికి ఎన్ని పోతాయి? ఇప్పుడు 100 కేసులు ఉన్నాయి చేతిలో. వాళ్ళు మాట్లాడుతుంటే ఏడిపోస్తుంది సార్ ఒక్కొక్క. ఏమండి అసలు మీరు, నేను అన్ని ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను చూడండి సార్. ఈ చేతికి అందొచ్చిన కొడుకు చచ్చిపోయారు, మేము ఎలా బతకాలని అడుగుతున్నారు సార్. వాళ్ళ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు చేస్తారు? ఇప్పుడు ఈ హర్ష సాయే ఉన్నాడు సార్, వాడికి ఆవులు కొన్నాను, వీరికి గేదెలు కొన్నాను అనే కన్నా 100 కేసులు ఉన్నాయి సార్. వీడి వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు సార్. వీరు సహాయం చేయాల్సింది ఎవరికి? వీరికి. ఎవరికి చేయాలి? వాడెవరికో బాగున్నోడికి ఎందుకు చేస్తారు సార్? వీడి సహాయం ఎవరికి చేయాలి? వీడు చెప్పిన పరి బెట్టింగ్ మ్యాచ్ లింక్ నొక్కి నష్టపోయిన వాళ్ళకి వెళ్ళి సహాయం చేస్తే చాలు సార్. పుణ్యం. పోయిన ప్రాణం ఎలాగో రాదు. వెళ్ళి వాడికి ఇల్లు కట్టించడమో, వాళ్ళకి ఆవులు పెట్టించడమో, బార్బర్ షాప్ ఓపెన్ చేయడమో, ఫ్రీ పెట్రోల్ వాడికి చేయాలి సార్. వాళ్ళకి చేయకుండా అన్ని బాగున్నోడికి వెళ్ళి చేయడం ఏంటి? మళ్ళీ అందులో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం ఏంటి? వ్యాపారం అవ్వట్లేదు సార్ ఇది. మీరు అతను మీ ఇంటర్వ్యూ చూశాను, వాడు ఏదేదో చెప్తున్నాడు. అతను ఏమంటాడంటే లీగల్ రైడ్ ధోని వీళ్ళందరూ కూడా చేస్తున్నారు, వాళ్ళు చేసింది నేను చేశాను, ఇల్లీగల్ యాప్ నేను చేయలేదు, లీగల్ రైడ్ యాప్ చేశాను నా ఇంటర్వ్యూలో చెప్పాను. పరి ఒకసారి చూడండి సార్, పరి బెట్టింగ్ మ్యాచ్ లీగల్ ఒకసారి చూడండి సార్. జాఫర్ గారు కూడా ఇదే అన్నారు. ఆయన అసలు ఆ పరి బెట్టింగే కాదంట, అదేదో డొనేషన్ యాప్ అని చెప్పాడు ఆయన ఇంటర్వ్యూలో. ఆయన అడుగుతారు అనమాట, జాఫర్ గారు అడుగుతారు, పరి అనేది బెట్టింగ్ మ్యాచ్ కాదంటే అది డొనేషన్ యాప్ అంటే డొనేషన్ యాప్ అన్నారు. క్లియర్ గా పరి బెట్టింగ్ మ్యాచ్ అని ఉంటది. జిఎస్టీ నెంబర్ లేదు. సంవత్సరానికి 10 కోట్లు. ఇక్కడ ఒక చిన్న గ్రే ఏరియాని వాడుకుంటున్నారు వీళ్ళందరూ. సుప్రీంకోర్టులో కూడా కేసులు ఉన్నాయి. అదేంటంటే బెట్టింగ్ అనేది లాటరీ మీద ఆధారపడిందా, స్కిల్ గేమా? దాని మీద పెద్ద చర్చ హైకోర్టులో, సుప్రీంకోర్టులో. 50% పైన కనుక స్కిల్ గేమ్ అయితే అది అలౌ చేయాలని ఉంది. కాబట్టి స్కిల్ గేమా లేదంటే లక్క అనే దాని మీద ఉన్న గ్రే ఏరియాని పట్టుకుని ఈ యాప్ నిర్వాహకులు ఆడుకుంటున్నారు. ఆ ఒక్క పాయింట్ పట్టుకుని ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఆడుకుంటున్నారు. అందుకని వీళ్ళు ఆటలు సాగుతున్నాయి.